బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొన్కి తెలుగులో మరోసారి పరాభవం ఎదురైంది. గొంతమ్మ కోర్కెలు కోరి స్పిరిట్ నుంచి వైదొలిగిన దీపికకి వైజయంతి మూవీస్ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రంలో దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటించిన సంగతి మనకి తెలుసు. అయితే ఇటీవల తల్లైన దీపిక ప్రస్తుతం గొంతమ్మ కోర్కెలు కోరుతూ నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సందీప్ రెడ్డికి కోపం ఎక్కువ కాబట్టి స్పిరిట్ విషయంలో దీపికని చాలా మంది బాధితురాలుగా చూశారు. అయితే 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో కళాఖండాలు నిర్మించిన వైజయంతి మూవీస్ కూడా దీపికను వద్దనుకుందంటే ఖచ్చితంగా దీపిక తప్పు ఉందని టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. ఇక కల్కి 2898 AD పాన్ ఇండియా కావడంతో దీపిక ఉంటే బాలీవుడ్ లో కాస్త క్రేజ్ వస్తుందని ఈ సినిమాకు ఆమెను తీసుకున్నారు. అయితే సెకండ్ పార్ట్ లో ఇప్పుడు ఆమెను తొలగించడంతో ఆ పాత్రని రీప్లేస్ చేసే నటి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో ప్రస్తుతం ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. తానెవరో కాదు, మన స్వీటీ. అవును, ప్రభాస్ అనుష్క పర్ఫెక్ట్ జోడీ అని ప్రేక్షకులు జేజేలు కొట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా తరచూ వస్తూ ఉంటాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, పెళ్లి ఆలోచన లేదని ఎన్నిసార్లు క్లారిటీ ఇస్తున్నా కూడా పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే ఇప్పుడు కల్కి 2లో అనుష్కను తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కల్కి సీక్వెల్ విషయంలో ప్రియాంక చోప్రా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకొని హాలీవుడ్ లో జెండా పాతిన ప్రియాంక తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న SSMB 29 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కల్కి 2లో ప్రియాంక చోప్రాను తీసుకుంటే ఈ చిత్రానికి పాన్ వరల్డ్ క్రేజ్ వస్తుందని, అందువల్ల దీపిక ప్లేస్ లో ప్రియాంకను తీసుకుంటే ఇంకా బాగుంటుందన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకకి SSMB 29 తో మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఇక ఈ నేపథ్యంలో కల్కి 2లో ఆమెను తీసుకుంటే ఆ క్రేజ్ ఈ చిత్రానికి యాడ్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి దీనిపై వైజయంతి మూవీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.